తమిళులకు సంబంధించి తమిళులు అనాగరికులు అనలేదు నేను. ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి దాంట్లో తమిళులు అనాగరికులు అనలేదు. డిఎంకేకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించింది మాత్రమే చెప్పారు. తమిళులను మొత్తం అనలేదు ఎక్కడ. డిఎంకే ప్రతినిధులను మాత్రమే అనాగరికంగా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఒక చర్చ ఏమైందంటే పార్లమెంటు ఏదో విదేశాల పెగాసెస్లు బిగాసెస్లు అన్నీ పక్కకు పోయి ఈయన ఈసీ మీద పడ్డాడు, ఆయన తమిళం మీద పడ్డారు. పార్లమెంట్లో చర్చలన్నీ పక్కకు పోయినాయి. ఇది అక్కర్లేదా, తమిళనాడు సమస్యలు పార్లమెంట్లో చర్చించొద్దా, ఎన్నికల కమిషన్ చర్చించొద్దా అంటే చర్చించాలి కానీ దానికి ఒక పద్ధతి పాడుంటుంది. అనవసరమైనటువంటి తీసుకొచ్చారు. వాళ్ళ తమిళనాడులో డిఎంకే ఏం చేసిందంటే డీలిమిటేషన్ని తమిళ భాష అనేటువంటిది భావోద్వేగాలు రెచ్చగొట్టి తమిళనాడులో ఏదో చేస్తామనేటువంటి ప్రయత్నం చేశారు. మీ కర్ణాటకలో కొద్దిగా ఉంటే ఉండొచ్చులే కానీ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా పిచ్చి కర్ణాటకలో లేదు. అంతా భాష గౌరవం ఇస్తారు. తెలుగులో అయితే ఎవడు భాష మీద గౌరవం ఉండదు. తెలుగుదేశం నాయకుల యొక్క పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. తెలుగు సినిమాకు సంబంధించినటువంటి వాడు తెలుగే రాదన్నట్టుగా మాట్లాడుతుంటారు ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే. తెలుగు ప్రోత్సాహం ప్రభుత్వాలు అయ్యాయి, ఇది వేరే విషయం. వీళ్ళకి ఏ భాష మీద ప్రేమ ఉండదు. ఏ అవసరం ఉంటే గదే అప్పటికప్పుడు, ఎప్పటికి ఏది అవసరం ఉంటే గదే చేస్తారు. ఈవెన్ మలయాళంలో ఉండేటువంటి వాళ్ళు కూడా హిందీని వ్యతిరేకించరు, అట్లానే అనుకూలించరు. వాళ్ళు ఏదో నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటారు కానీ ఇంత పిచ్చిగా అయితే చేయరు. తమిళనాడు రాజకీయ నాయకులు చేసేంత పిచ్చి అయితే చేయరు. తమిళనాడు రాజకీయ నాయకులకి 1940 నుంచే ఈ రాజకీయం మొదలైంది. పెరియార్ అనేటువంటి ఒకడు పుట్టిండు తాసిల్కేడ తమిళనాడులో. ఆ దరిద్రం అంతా పుట్టింది. ఆ ద్రవిడ మున్నేట్ర కజగం అని పెట్టేసి, లేదా ద్రవిడ కజగం అని పెట్టేసి, ఆ ద్రవిడ కజగం ఆ కాంగ్రెస్లో ఉండేటువంటి కొట్లాటలే కాంగ్రెస్ చేసినటువంటి పుణ్యకార్యం ఇదంతా. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి కొట్లాటలు అంత దూరం పోయినాయి. అవి వాళ్ళ పార్టీలో ఉండేటువంటి కొట్లాటలు ఆ డిఎంకే డీకే అని పుట్టడానికి కారణమైంది. ఆ తర్వాత ద్రవిడ కజగము, మున్నేట్ర కజగము, అన్నా మున్నేట్ర కజగము, ఇంకోటి ఇక అది అయిపోయింది. కానీ ప్రజలలో అంత లేదు. అది ఇవాళ అక్కడ అవకాశం ఇస్తున్నారు. తమిళనాడు ప్రజల్లో చర్చ వస్తుంది. ఒకప్పుడు ఏమయ్యేదంటే డిఎంకేలో లేదా ద్రవిడ మాటలు మాట్లాడితే, తమిళం మాట మాట్లాడితే ఎవడు కౌంటర్ చేయలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది కదా. కాంగ్రెస్ 67 తర్వాత దాదాపుగా గెలవలేదు ఇప్పటిదాకా. 1967 ముందేమో ఒకసారి కామరాజ్ ఎవరో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ 1967 నుంచి తమిళనాడులో ఎన్నడూ గెలవలేదు. సొంతంగా పార్టీ రాలేదు. ఆ పార్టీలకు తోక పార్టీలుగా మిగిలిపోయింది. కానీ ఇవాళ అన్నామలై వచ్చిన తర్వాత తమిళనాడులో డిఎంకే ప్రతి మాటకి సమాధానం చెప్పి తమిళనాడులో రెండవ ఆలోచనకి తమిళాన్ని గౌరవించడం అంటే ఇతరులను తమిళనాడు భారతదేశంలో లేదు అన్నట్టుగా, అదొక ప్రత్యేక దేశం అన్నట్టుగా, ఏదో ప్రభాకరన్ కనుక శ్రీలంకలో తమిళ ఈలం అన్నట్టుగా భారతదేశంలో కూడా ఒక తమిళ ఈలం ఏర్పడేటువంటి ఒక ప్రయత్నము కుట్ర సాగుతున్నది. తమిళాన్ని గౌరవించడం అంటే దేశాన్ని అగౌరవపరచడం కాదు కదా. తమిళాన్ని గౌరవించడం అంటే భారతదేశాన్ని అగౌరవపరచడం కాదు. దేశం యొక్క చట్టాలు ఉంటాయి, భారతదేశ రాజ్యాంగం ఉన్నది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మరి దేశం ఎందుకు ఇంకా దేశం చేసేటువంటి చట్టాలు బలవంతంగా రుద్దుతున్నారు అనేటువంటిది ఎక్కడా లేదే. ఇగో ఇక్కడ జరిగింది. ఒక మనిషి నా పిల్లల్ని 10 భాషలు నేర్చుకోమని నేర్చుకుంటా, తెలుగును కాపాడుకుంటా. ఇవాళ మొత్తం ఇంగ్లీష్, తమిళనాడులో మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివి వాడు హిందీ వద్దంటాడు. ఇది ఎక్కడ అన్యాయమో. పోనీ తమిళనాడులో తమిళ మీడియమే మొత్తం చదవరు, ఎవడు అందరు ఇంగ్లీష్ మీడియమే చదువుతారు. అంటే ఇంగ్లీష్ వానికి పుట్టిరా వీళ్ళు, లేకపోతే అక్కడ ఉర్దూ చదువుతుంటారు, ఉర్దూ వానికి మొగలాయనికి పుట్టిరా వీళ్ళందరూ? ఆలోచన చేయాలి ప్రజలారా. వితండవాదానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, కుసంస్కారానికి కుతర్కానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. తమిళాన్ని కాపాడడం అంటే సంస్కృతాన్ని తిట్టడము, తమిళాన్ని కాపాడడం అంటే హిందీని తిట్టడము. కానీ విదేశీ భాషలైనటువంటి కానీ ఇక్కడ అన్నామలై ప్రతిరోజు చర్చ చేస్తున్నారు. మీడియాలో ఖచ్చితంగా అన్నామలై మాట్లాడింది చూపెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. కానీ తమిళనాడు ప్రజల్లో రెండవ ఆలోచనకి, రెండవ ధోరణికి మాత్రం ఇవాళ ప్రజల ఆలోచన ధోరణి విధానాలకి మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది భరించలేకపోతున్నారు. డిఎంకే నాయకులది లేకపోతే ద్రవిడ పార్టీల పేరు మీద చేస్తున్నటువంటి అరాచకత్వాన్ని మొత్తం ప్రశ్నిస్తుంటే, ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడుతుంటే, చరిత్ర అంతా తవ్విపోస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నిజ చరిత్ర బయటపడుతుంది. ఇవాళ తట్టుకోలేకపోతున్నారు. 40, 50, 60, 70 సంవత్సరాలుగా అదే చరిత్ర అని వాడు మొగలాయనికి వాడుకోడు ఔరంగజేబుకు పుట్టినట్టుగా చెప్తుంటాడు చరిత్ర అంతా. వాడెవడో బ్రిటిష్ లార్డ్ వైస్రాయ్కి పుట్టినట్టుగా చెప్తుంటాడు చరిత్ర అంతా తవ్వి పూసేసి బలవంతంగా మన మీద 70 సంవత్సరాలుగా దరిద్రమైన చరిత్రను పెట్టారు. తమిళనాడులో కూడా అట్లనే జరిగింది. ఆ చరిత్రనంతా ఇవాళ తవ్విపోసి నిజాలు వాళ్ళ పెంకాసులన్నీ బయటపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో గెలవాలంటే చేసిన పనులు ఏం లేవు కాబట్టి చెప్పుకోవడానికి ఇగో తమిళం అని తీసుకొస్తున్నారు. తమిళనాడులో కొన్ని వందల వేల మంది అరే నాయన మాకు పెద్ద వేరే భాషలో అందరూ అవసరం ఉన్నారా నాయన, మాకు అవసరాలు ఉన్నాయి,
మేము హిందీ నేర్చుకుంటామని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇవాళ స్టాలిన్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి. సోషల్ మీడియా తీస్తే కొన్ని వేల మంది, ఒక్కొక్కరు 10,000 మందికి 5,000 మందికి ఉద్యోగ కల్పన చేసినటువంటి వాళ్ళందరూ కూడా స్టాలిన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎస్, తమిళాన్ని గౌరవించడం అంటే హిందీని వ్యతిరేకించాలనో, లేకపోతే సంస్కృతాన్ని వ్యతిరేకించాలనో, తెలుగుని వ్యతిరేకించాలనో. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తారు, మేమంతా ద్రవిడ భాష, మరి తెలుగును మీరు ద్రవిడ భాష అంటారు కదా. 1000కి పైగా తెలుగు స్కూల్ ఎందుకు మూసేసారు తమిళనాడులో? ప్రజలు ఆలోచించాలి, మూర్ఖత్వం ఉండొద్దు. ఎస్, మనము తెలుగును కాపాడుకుందాం మనం కూడా, కానీ అవతల భాషను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. మనదేమి ఇంగ్లీష్ లాగా బానిస భాష అవసరం లేదు, ఉర్దూ లాగా బానిస భాష మనకు అక్కర్లేదు. అవి రెండు బానిస భాషలు, దేశానికి సంబంధం లేనటువంటి భాషలు. ఈ దేశ ప్రజల మీద పెత్తనం చెలాయించి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి భాషలు అవి. ఈ దేశం యొక్క ఘనమైన సంస్కృతి సాంప్రదాయాన్ని సర్వనాశనం చేసినటువంటి ఇంగ్లీషు, ఉర్దూ మనకు అక్కర్లేదు. కానీ భారతీయ భాషలన్నింటినీ కాపాడుకుందాం, తెలుగును కాపాడుకుందాం, తమిళాన్ని ప్రేమిద్దాం, తమిళం నేర్చుకుందాం, 5 భాషలు నేర్చుకుందాం, తప్పేం లేదు. ఒక మనిషి 9-10 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. మనిషికున్న మేధాశక్తికి 9-10 భాషలు నేర్చుకోగలుగుతాడు. మీరు నిజామాబాద్ బార్డర్కి వెళ్ళండి, ఒకే గ్రామంలో ఇటు సైడ్ కన్నడం మాట్లాడతారు, ఇటు మరాఠీ మాట్లాడతారు, అటు సైడు తెలుగు మాట్లాడతారు. అన్ని భాషలు హిందీ వస్తాయి, అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కర్ణాటక బార్డర్ పోతే అటు కన్నడ ఇటు తెలుగు అందరూ మాట్లాడతారు, సహజంగా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి కర్ణాటకలో తెలంగాణ నాశనం, తెలుగు భాష నాశనం కాలేదా? లేకపోతే తెలంగాణలో ఉండేటువంటి కర్ణాటక వాళ్ళందరూ నాశనం కాలేదా? ఇగో ఇవి చేసినటువంటి మొండి పనులు, వీటి వల్ల నాశనమైంది.